హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను ఓవర్లాక్ మిషన్ రివ్యూ చూపించబోతున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓవర్లాక్ మిషన్ తీసుకుని నేను 2 years అయిందండి. ఇది నేను డైలీ యూస్ చేస్తాను. ఓవర్లాక్ మిషన్ లాస్ట్ 2 years నుంచి వాడుతున్నానండి. ఆ 2 years నుంచి వాడుతున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను. ఈ మిషన్ చాలా బాగా వర్క్ చేస్తుంది. అలాగే ఇదివరకు ఓవర్లాక్ మిషన్లు అంటే మోటార్ లేకుండా వచ్చేవి. ఇది ఇప్పుడు మోటార్తో వచ్చింది కాబట్టి మరింత ఈజీగా ఉంటుంది. స్టిచ్ చాలా స్మూత్గా రన్ అవుతుంది. ఇది జనరల్గా ఓవర్లాక్ మిషన్ అనేది పెద్ద పెద్ద టైలరింగ్ షాపుల్లోనే మనకి కనిపిస్తుందండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ వర్క్ ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకుంటారు. బ్లౌజులను కానీ డ్రెస్సులను కానీ బయటికి తీసుకెళ్ళి ఈ ఓవర్లాక్ అనేది చేయించుకుంటూ ఉంటారు. అలా నేను ఎందుకు తీసుకున్నానంటే బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా నేను బ్లౌజులు డ్రెస్సులు స్టిచ్ చేస్తానండి. అవి నేను ఇలా కుట్టుకుని నేను ఇక్కడే ఓవర్లాక్ చేసుకుంటే నాకు టైం కలిసి వస్తుంది కదా అనే ఉద్దేశంతో నేను తీసుకున్నాను. అలాగే మీరు కూడా చిన్న ఇంట్లో చేసుకుంటున్నా కూడా ఈ మిషన్ చాలా యూజ్ అవుతుంది. తక్కువ ప్రైస్ కూడా తక్కువే ఉంటుంది. మీరు తీసుకుని ఇంట్లో రన్ చేసుకుంటే బాగుంటుంది. అలా టైలర్స్ దగ్గర బట్టలు తీసుకుని ఓవర్లాక్ కూడా చేయొచ్చు. బిల్డ్ క్వాలిటీకి వస్తే షీలా మిషన్ చెప్పక్కర్లేదు కండి, నెంబర్ 1 మిషను. అలాగే ఇది ఎక్కువ యూజ్ చేసినా కూడా మనకి సౌండ్ అనేది ఎక్కువ రాదు. మంచి కండిషన్లోనే ఉంటుంది. మిషను సాలిడ్గా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 6500 అండి. నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను. అలాగే ఈ ఓవర్లాక్ మిషన్ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది మనకి. ఆన్లైన్లో అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు. తీసుకోవాలంటే ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. మిషన్ విషయానికి వస్తేనండి, ఇది 3 thread అని 4 thread అని ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నేను 3 thread ఇది మనది. అలాగే 4 threads కూడా దొరుకుతుంది. ఈ 4 thread అనేది ఎక్కువ ఇండస్ట్రియల్ మిషన్ వాడతారు. ఇది టైలరింగ్ షాప్లో వాడేది మాత్రము ఈ మిషన్ ఎక్కువ వాడతారు. అలాగే దీంట్లో స్పీడ్ ఆప్షన్ ఏమి ఉండదండి. ఇది ఒకటే స్పీడ్. మనం ఈ పెడల్ని ఎలా యూస్ చేస్తే అలాగ అంత స్పీడ్లో వెళ్తుంది. బ్లౌజ్ ఓవర్లాక్ చేసినప్పుడు వీటి దగ్గరలో ఉన్నప్పుడు కట్ చేస్తుంది అనమాట. సైడ్ అంతా ఈవెన్గా కట్ చేస్తుంది. ఈ సైడ్ కట్ చేసి ఓవర్లాక్ చేస్తుంది. దానివల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. మీకు డెమో వీడియో పెడతాను, చూడండి. ఇప్పుడు దీన్ని డెమో చూపిస్తాను. ఎక్స్ట్రా క్లాత్ ఎడ్జ్లన్నీ కట్ చేస్తుందండి. అది చూసారు కదా, ఈ ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో. ఈ ఓవర్లాక్ మిషన్కి వచ్చి 3 రీల్స్ ఉంటాయి మనకి. ఇలా 3 రీల్స్. ఇది ఈ రీల్ నుంచి వచ్చే థ్రెడ్ ఇలా వచ్చి ఇలా, ఇది నీడిల్ అనమాట. ఇది ఈ నీడిల్లోకి ఎక్కించాలి. ఇది నీడిల్. ఈ నీడిల్లోకి ఎక్కించి ఆఫ్ చేసేయాలి థ్రెడ్ ఇక్కడికి. నెక్స్ట్ ఈ రీల్ నుంచి ఇలా వచ్చి ఇక్కడి నుంచి ఇలా వస్తుంది. దీని నుంచి ఇలా ఇది నీడిల్ వచ్చి ఇది నీడిల్. దీనికి ఈ నీడిల్లో ఎక్కించాలి 2వ థ్రెడ్. ఇంకా 3వది ఈ రీల్ వచ్చి ఇలా తీసుకుని ఇలా ప్యాక్ హోల్లోంచి ఇది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఇక్కడి నుంచి తీసుకున్న తర్వాత ఇక్కడ, అలాగే ఇక్కడ ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి, అలాగే ఇక్కడ ఒక హోల్ ఉంటుంది. ఇక్కడ ఈ హోల్ నుంచి ఇలా థ్రెడ్ లోపలికి వేసుకోవాలి. తీసినది ఇక్కడ
ఇక్కడ నుంచి లోపల ఒక క్లిప్లా ఉంటుంది, ఇక్కడ క్లిప్లా ఉంటుంది, ఆ క్లిప్లోకి అందించాలి. ఆ క్లిప్ నుంచి ఇక్కడ ఒక నీడిల్, ఇది ఈ నీడిల్కి ఇక్కడ ఉంది చూడండి, ఈ నీడిల్కి పెట్టేసి వదిలేయాలి అంతే. ఇక్కడ ఈ నీడిల్ ఉంది, ఈ నీడిల్కి వచ్చి ఇక్కడ ఒక హోలు, పైన ఒక హోల్ ఉంటుంది. ఈ రెండింటికి ఇక్కడ నుంచి తీసుకుని ఇక్కడికి తీసుకొని ఇక్కడికి వదిలేయాలి. దారం వదిలేస్తే ఈ నీడిల్ తీసుకుంటుంది అనమాట. ఇది నీడిల్లో థ్రెడ్, అలాగే ఇక్కడ ఎక్కించిన నీడిల్లో థ్రెడ్ ఇది కలెక్ట్ చేసుకుంటుంది. ఈ మూడు కూడా పైకి వస్తాయి అనమాట. మనం ఇలాగా థ్రెడ్ ఎక్కిచ్చేసిన తర్వాత ఇది ఇలాగా క్లోజ్ చేసేయాలి. ఇది క్లోజ్ చేసుకొని ఈ మనకి 3 థ్రెడ్స్ కలిపిలా పైకి వస్తుంది. థ్రెడ్డింగ్ ఏదైతే ఉందో అదంతా, లేకపోతే క్లీనింగ్ అయినా ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇది కూడా ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా దీంట్లో ఈ ప్లక్కర్ ఇలా దీనికి ఇస్తాడు. అలాగే ఇలా దీంట్లో థ్రెడ్స్ ఇరుక్కుపోయినా కూడా మనం ఇది క్లీన్ చేసుకోవడానికి, అలాగే ఈ థ్రెడ్ ఎక్కించినప్పుడు ఇది కంపల్సరీగా అవసరం మనకి ఈ ప్లక్కరు. అలాగే ఇటువైపు నుంచి కూడా ఆ నీడిల్లో దారం ఎక్కించాలి. మనకు ఒక్కొక్కసారి ఎక్కడైనా డస్ట్ ఉన్నా సరే మనం దీంతో ఇలాగా తీసేసుకోవచ్చు అనమాట. మనం చెయ్యాలని ప్లేస్లో ఈ ప్లక్కర్తో మనం తీసుకోవాలి థ్రెడ్స్. అలాగే మన బ్లౌజ్ పీస్ ఏదైతే కట్ చేస్తుంది అనమాట. మనం ఓవర్లాక్ చేసినప్పుడు అంచు ఏదైతే ఉందో అది కట్ చేస్తుంది, బ్లేడ్ ఉంటుంది ఇక్కడ. ఆ కట్ చేసింది డస్ట్ ఏదైతే ఉందో అదంతా దీంతో మనం చెయ్యి పెట్టలేని ప్లేస్కి మనం ఇది పెట్టి మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలా డస్ట్ అంతా లోపల ఉంటుంది, అది కూడా దీంతో క్లీన్ చేసుకోవాలి. అలాగే మిషన్కి ఆయిలింగ్ మనం నార్మల్ మిషన్కి ఎలా చేసుకుంటామో అలానే ఇది మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, ఈ హోల్స్లో ఆయిలింగ్ చేసుకోవడం. ఇక్కడ ఈ మిషన్ యూజ్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే ఇది చేంజింగ్ చేయడానికి ఆప్షన్స్ ఏమి ఉండవు. దాని గురించి కొత్తగా నేర్చుకునే వాళ్ళు, కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళు కూడా ఈ మిషన్ వాడచ్చు. ఈ మిషన్ బిగినర్ ఫ్రెండ్లీ మిషన్ అని చెప్పొచ్చు. మనకి మిషన్ కొన్నప్పుడు మిషన్తో పాటు యాక్సరీస్ ఒక బాక్స్ ఇస్తాడండి. ఆ బాక్స్లో వచ్చి మనకి ప్లక్కరు, నీడిల్ సెట్, అలాగే స్క్రూ డ్రైవరు, ఆయిల్ బాటిల్, ఒక డస్ట్ కవరు, ఇలా ఒక సెట్లా ఇస్తాడు. ఈ మిషన్ వచ్చి చాలా కలర్స్లో దొరుకుతుంది మనకి. నేను వచ్చి ఇలా రెడ్ అండ్ బ్లాక్లో తీసుకున్నాను. అలాగే దీనికి థ్రెడ్స్ అనేవి మనమే పర్చేస్ చేసుకోవాలి, మిషన్తో పాటు ఎవరు. ఈ బండిల్స్ మనం థ్రెడ్డింగ్ చేస్తే తెగిపోదు, చాలా మటుకు చాలా మంత్స్ వస్తుందండి. అలాగే ఇది వాడకాన్ని బట్టి మంత్స్, ఇయర్స్ కూడా వచ్చేస్తుంది. థ్రెడ్ అన్ని ఇయర్స్ ఉన్నా కూడా థ్రెడ్ ఏమి మనకి చివుకుపోవటం అలా ఉండదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒకవేళ ఈ థ్రెడ్స్ అయిపోయినప్పుడు మనకి ఆన్లైన్లో కూడా మనకి అవైలబుల్లో ఉంటాయి థ్రెడ్స్. ఇంకా మిషన్ మెయింటెనెన్స్ విషయానికి వస్తే నార్మల్ మిషన్ ఎలా వాడతాం అలాగే ఇది కూడా ఆయిలింగ్ చేసుకోవాలి, అలాగే క్లీనింగ్ కంపల్సరీ. మనం మిషన్ కొన్నప్పుడే సెల్లర్ని థ్రెడ్డింగ్ డెమో ఇమ్మని అడగండి, ఎందుకంటే కొంచెం ఇది థ్రెడ్డింగ్ చేసేటప్పుడు కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంటుంది. వన్స్ మనం అలవాటైతే ఈజీగా మనం ఎక్కించేసుకోవచ్చు, దాంతో ప్రాబ్లం ఏం లేదు. కానీ ఫస్ట్ అయితే సెల్లర్ దగ్గర మీరు డెమో తీసుకోండి. అలాగే మన ఛానల్లో దీని థ్రెడ్డింగ్ గురించి పెట్టాను నేను, ఫోటో ఒకసారి చూడండి. అలాగే మనం డైలీ యూస్ చేసిన తర్వాత నైట్ మనం డస్ట్ కవరు వాడితే మనకి ఎప్పుడు క్లీన్ అండ్ గ్రీన్గా డస్ట్ పట్టకుండా నీట్గా ఉంటుంది మిషన్. ఈ మిషన్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ విషయానికి వస్తే పాజిటివ్స్ వచ్చి షీలా బ్రాండ్ అందరికీ తెలిసిందే కదండి, మంచి బ్రాండ్. ఈ ఓవర్లాక్ మిషన్ విషయానికి వస్తే చాలా బ్రాండ్స్ ఉంటాయండి.
నేను షీలాని ఎందుకు తీసుకుంటానంటే చాలా బాగుంటుంది, బిల్డ్ బాగుంటుంది, వర్క్ బాగుంటుంది, అలాగే మంచి స్మూత్ రన్నింగ్ ఉంటుంది. నేను తీసుకున్న మిషన్లు అన్నీ కూడా నేను షీలానే తీసుకున్నాను. సెకండ్ పాయింట్ వచ్చేసి నాయిస్ ఏమి రాదు, స్మూత్గా రన్ అవుతుంది. నేను థర్డ్ పాయింట్ వచ్చేసి మిషన్ వచ్చి చాలా కన్వీనియంట్గా ఉంటుందండి యూస్ చేయడానికి. అలాగే మనం హ్యాండిల్ చేయడానికి కూడా చాలా ఈజీగా మూవ్ చేయడానికి, పెద్ద స్పేస్ కూడా ఆక్యుపై చేయదు. మన మిషన్ టేబుల్ మీదే మనం ఇది పెట్టేసుకోవచ్చు. ఇది స్టాండ్తో కూడా దొరుకుతుంది మనం తీసుకోవాలంటే. నాకు అంత అవసరం లేదని కటింగ్ టేబుల్ మీద నేను అరేంజ్ చేసుకున్నాను. చిన్న స్పేస్ ఉన్నా సరిపోద్ది దీనికి. నెగిటివ్ విషయానికి వచ్చి ఈ మిషన్ కొంచెం కొన్నప్పుడు బిగినర్స్కి కొంచెం థ్రెడ్డింగ్ ఒకటే కొంచెం కష్టం ఉంటుందండి. ఫర్ ఆల్ మనకి అలవాటు అయితే మాత్రం మిషన్ అంతా కూడా మనం యూస్ చేయడం అయితే చాలా ఈజీ, కంఫర్టబుల్గా మనం మిషన్ని వాడుకోవచ్చు. ఇది పెద్ద నెగిటివ్ ఏం కాదండి. మనం ఈ థ్రెడ్స్ అయిపోయిన ప్రతిసారి మనం పర్చేస్ చేసుకోవాలి, సపరేట్గా మనం తెచ్చుకోవాలి, మళ్ళీ ఫిట్ చేసుకోవాలి, థ్రెడ్డింగ్ చేసుకోవాలి, అంతే తప్ప దీనికి పెద్ద నెగిటివ్ అనేది ఏమీ లేదు. షీలా ఓవర్లాక్ మిషన్ వచ్చేసి ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఏ బొటిక్స్ అలాగే పెద్ద పెద్ద టైలరింగ్ షాపులకి ఇది చాలా యూజ్ఫుల్ అయిన మిషన్ అండి. ఈ మిషన్ కొంచెం ప్రైస్ ఎక్కువైనా కానీ ఫినిషింగ్ కానీ అలాగే వర్కింగ్ కానీ చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా మిషన్ వర్తీ అని చెప్పొచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఓవర్లాక్ మిషన్ థ్రెడ్డింగ్ వచ్చి మన ఛానల్లో ఉందండి. తప్పకుండా మీరు ఓవర్లాక్ మిషన్ థ్రెడ్డింగ్ వీడియో చూడండి. తప్పకుండా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. 100% షీలా ఓవర్లాక్ మిషన్ తీసుకోవచ్చు. సో ఇదండి ఓవర్లాక్ మిషన్ రివ్యూ. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.